హలో ఆల్, వెల్కమ్ టు బబ్బా మై యూట్యూబ్ ఛానల్. సో చాలా గ్యాప్ వచ్చేసింది మన ఛానల్కి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మనం మంచి చికెన్ ఫ్రై చేయబోతున్నాం. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా చూసేద్దాం. సో ఫస్ట్ ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకుని ఆనియన్స్ స్లిట్ చేసి వేసుకోండి. సో చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుంది మీకు. సో నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండండి గోల్డెన్ రెడ్ వచ్చే వరకు ఆనియన్స్ కలర్. సో వీడియోలో చూపించినట్టు ఆనియన్స్ వేసాక 1 టేబుల్ స్పూన్ అప్పుడే దంచుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని మనం అందులోకి యాడ్ చేయబోతున్నాం. సో దాని తర్వాత టర్మరిక్, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇమీడియట్లీ వెంటనే కరివేపాకు, చిల్లీస్ కూడా మీ కారం స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండండి. ఇదంతా లో ఫ్లేమ్ మీద జరగాలి, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. చూడండి, మనం సాల్ట్ వేయడం వల్ల వాటర్ మెల్లమెల్లగా వస్తుంది చికెన్లోంచి. సో ఇలాగే ఉండాలి మనకి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక లిడ్ తీసుకుని మూత పెట్టండి. ఏ మాత్రం కూడా వాటర్ వేయకూడదు చికెన్ ఫ్రైలో. వాటర్ వేస్తే కనుక అది కర్రీ అయిపోతుంది. సో వాటర్ చూడండి ఎలా వస్తుందో. ఇలాగే రావాలి మనకి. ఓన్లీ చికెన్లోంచే రావాలి తప్ప మనం ఏ వాటర్ వేయకూడదు. సో నాకు ఇది మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవడానికి 15 మినిట్స్ టైం పట్టింది లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు అసలైన టేస్ట్ మొదలవబోతుంది చికెన్ ఫ్రైకి. వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత వెంటనే మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు కారం వేయండి. సో కారం వేసిన దగ్గర నుంచి ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలి. సో నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే గార్లిక్ చాప్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మన చికెన్ ఫ్రైకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది వెంటనే హై ఫ్లేమ్ మీద అలా కలుపుతుండండి. సో చూడండి ఆయిల్ అనేది ఎలా ఫ్లోట్ అవుతుందో మన ఫ్రైకి వచ్చేసింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. టట్టడాయ్, ఎమ్మీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ డౌన్ చేయండి. సో బాయ్ బాయ్.